రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో ఒకే ప్రాంగణంలో కేజీ-2 పీజీ విద్యకు రంగం సిద్ధమైంది. ప్రయోగాత్మకంగా చేపట్టిన నిర్మాణాలు పూర్తి కావడంతో ఆ వివరాలను ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. విశాల భవనాలు, పచ్చని క్రీడా మైదానాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. కేజీ-2 పీజీ విద్యను అందిస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్ కల సాకారం కాబోతోందని ట్విట్టర్లో మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఆ కార్యక్రమం గంభీరావుపేటలో ప్రారంభం కావడంపై స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశంలో గందరగోళం నెలకొంది. 2023-24 వార్షిక బడ్జెట్కు స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. సభ్యులతో చర్చించకుండా బడ్జెట్ ప్రవేశపెట్టడంతో భాజపా, కాంగ్రెస్ కార్పొరేటర్లు అభ్యంతరం తెలిపారు. పోడియం చుట్టూ చేరి నిరసన తెలిపారు. సభ్యుల నిరసనల మధ్యే 6,224 కోట్ల బడ్జెట్కు ఆమోదం తెలిపారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం గందరగోళంగా మారింది. బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగానే భాజపా కార్పొరేటర్లు హైదరాబాద్లోని సమస్యలపై చర్చించాలని పట్టుబట్టారు. కొందరు పోడియం ముందు బైఠాయించి నినాదాలు చేశారు. పెండింగ్లో ఉన్న బిల్లులను తక్షణమే విడుదల చేయాలని, జీహెచ్ఎంసీలో చేసే పనులపై ఎమ్మెల్యేల పెత్తనం ఉండకూడదని డిమాండ్ చేశారు. పోడియం వద్దకు చేరి ప్లకార్డులు ప్రదర్శించారు. ఆందోళన జరుగుతున్న క్రమంలోనే 6,224 కోట్ల బడ్జెట్కు ఆమోదం తెలిపారు. కార్పొరేటర్లు ప్రశ్నించాలంటే తమ స్థానాల్లోకే వెళ్లి ప్రశ్నించండి అని మేయర్ విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ భాజపా కార్పొరేటర్లు ఆందోళనలు కొనసాగించారు. దీంతో అసహనానికి గురైన మేయర్ కొద్దిసేపు సమావేశాన్ని వాయిదా వేశారు. అంతకుముందు జీహెచ్ఎంసీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. తాము ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాలకు బడ్జెట్ కేటాయించాలంటూ కాంగ్రెస్ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. బడ్జెట్పై సమగ్ర చర్చ జరపాలని నినాదాలు చేశారు. భాజపా, కాంగ్రెస్ కార్పొరేటర్ల ఆందోళనలతో జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సహకార విద్యుత్ సరఫరా సంఘం సెస్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 13 మండలాల్లోని 15 డైరెక్టర్ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. సిరిసిల్ల సెస్ పరిధిలో మీటర్లు కలిగిన వారు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. జిల్లాలో మొత్తం 87,130 ఓటర్లు ఉండగా 75 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 202 పోలింగ్ స్టేషన్ల పరిధిలో 252 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి 750 మంది సిబ్బంది, 15 మంది రూట్ ఆఫీసర్లు, 1100 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. సికింద్రాబాద్ ఓల్డ్ బోయగూడలో అపహరణకు గురైన చిన్నారిని కృతికను పోలీసులు గంటల వ్యవధిలోనే క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించడంపై మంత్రి శ్రీనివాస్ యాదవ్ సంతోషం వ్యక్తం చేశారు. చిన్నారిని తల్లిదండ్రుల చెంతకు చేర్చిన పోలీసులను మంత్రి అభినందించారు. కృతిక త్వరగా ఇంటికి వచ్చేలా కృషి చేసిన మంత్రికి చిన్నారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. ఓల్డ్ బోయిన్పల్లికి చెందిన కృతిక ఇంటి బయట ఆడుకుంటూ ఉండగా దుండగుడు తీసుకువెళ్లాడు. సీసీటీవీ దృశ్యాలను విశ్లేషించిన పోలీసులు సిద్దిపేటలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల సింగరేణి ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. మరో 10 ఏళ్లలో
10 కొత్త గనుల ఏర్పాటు చేసి 3000 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేయనున్నట్లు సింగరేణి సీఎండీ శ్రీధర్ తెలిపారు. హైదరాబాద్ సింగరేణి భవన్లో జరిగిన కార్యక్రమానికి హాజరైన ఆయన బొగ్గు ఉత్పత్తిని 50 మిలియన్ టన్నుల నుంచి 65 మిలియన్ టన్నులకు పెంచుకున్నామని పేర్కొన్నారు. సంస్థ వార్షిక ఆదాయం 12,000 కోట్ల నుంచి 26,000 కోట్లకు పెరిగిందని వివరించారు. ఆదిలాబాద్లోని శ్రీరాంపూర్ ఏరియాలో సింగరేణి జెండాను ఆవిష్కరించి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితుల్లో బొగ్గు ఉత్పత్తిని చేయడంలో సింగరేణి సంస్థ ముందంజలో ఉందని జీఎం సంజీవ్ రెడ్డి చెప్పారు. స్థానిక కార్మికులు ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్ను ప్రారంభించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ఏర్పాటు చేసిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే హరిప్రియ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ సహకారంతో సింగరేణి సంస్థ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. కార్మికుల ప్రయోజనాలను కాపాడేందుకు కృషి చేస్తామని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో బొగ్గుగని కార్మికులు అక్కడే విధులు నిర్వహించేలా చేస్తామని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్షుడు వెంకట్రావు అన్నారు. కార్మికులు ఆందోళన చెందవద్దని, గని విస్తరణపై చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. విస్తరణ పనులు సింగరేణి ఆధ్వర్యంలో జరిగేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇల్లందు ప్రాంతం కార్యాలయాలు కొత్తగూడెంలో విలీనం చేసేందుకు యత్నిస్తే అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ఇక్కడ కార్మికులు ఇక్కడే ఉండేటట్టు ఖచ్చితంగా చేస్తాం. మైన్ ఎక్స్టెన్షన్ విషయంలో కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి. నిన్న కూడా మాట్లాడటం జరిగింది డైరెక్ట్ పాతో కొత్తగూడెంలో. ఏదేమైనా చైర్మన్ గారితో త్వరలో మాట్లాడి ఖచ్చితంగా ఈ ఎక్స్టెన్షన్ కూడా మనమే నడిపేటట్టు ప్రయత్నం చేస్తాం. ఈ ఏరియాని కొత్తగూడెంలో కలుపుతాం, ఇక్కడ ఉండదు అనే నిర్ణయం కూడా ఈనాడు సింగరేణి యాజమాన్యం తీసుకుంది. అయినా కూడా యాజమాన్యం అనుకున్నట్లు వాళ్ళ ఆటలు సాగకుండా ఆప్ చేయగలిగాం. ఈ ఏరియాగానే ఖచ్చితంగా ఉంచే ప్రయత్నాలు చేస్తామని చెప్తున్నాం. సంచలనం సృష్టించిన రంగారెడ్డి జిల్లా మన్నెగూడ వైశాలి కిడ్నాప్ కేసులో నిందితుడు రవీన్ రెడ్డిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. 3 రోజుల కస్టడీకి రంగారెడ్డి జిల్లా కోర్టు అనుమతి ఇచ్చింది. మొదట ఇబ్రహీంపట్నం కోర్టు 1 రోజు మాత్రమే అనుమతి ఇవ్వగా 3 రోజులు కావాలంటూ ఆదిభట్ల పోలీసులు కోర్టును ఆశ్రయించారు. 3 రోజులకు అనుమతిగా నవీన్ రెడ్డిని చెర్లపల్లి జైలు నుంచి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నవీన్ రెడ్డితో వైశాలి కిడ్నాప్ సీన్ రీకన్స్ట్రక్షన్ చేయనున్నారు. ఇటీవల వైశాలి తండ్రి స్టేట్మెంట్ను మరోసారి పోలీసులు రికార్డు చేసుకున్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో దారుణం చోటు చేసుకుంది. భార్యాభర్తల మధ్య వివాదం ఒకరు మృతికి కారణమైంది. సంగారెడ్డికి చెందిన భార్యాభర్తలైన సునీత, శ్రీనివాస్ మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. కాగా సునీత ఇటీవల అమీన్పూర్లో ఉంటున్న తన అక్క సుజాత వద్దకు వచ్చి ఉంటోంది. పని మీద బయటకు ద్విచక్ర వాహనంపై వెళ్లిన సుజాతపై భర్త శ్రీనివాస్ కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఆ ఘటనలో సుజాత అక్కడికక్కడే చనిపోగా ఆమె కుమారుడు సాయి కిరణ్కి అతనికి తీవ్ర గాయాలయ్యాయి. సాయి కిరణ్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో దొంగలు హల్చల్ చేశారు. ఏసీసీ కార్యాలయానికి సమీపంలో 5 దుకాణాల తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. అక్కడే ఉన్న ఓ ప్రైవేటు మినీ బ్యాంక్లో సుమారు 50,000 ఎత్తుకెళ్లారని బాధితులు తెలిపారు. చోరీ చేసే సమయంలో దుకాణాల ఎదురుగా ఉన్న ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్ సరఫరా నిలిపివేశారని పేర్కొన్నారు. కరెంట్ లేకపోవడం వల్ల దుకాణాల్లో సీసీటీవీ ఫుటేజ్ రికార్డు కాలేదని తెలిపారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం లచ్చగూడెంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ సిబ్బంది నిర్వాహకానికి 10 మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. గిడ్డంగిలోని సరుకును ఎలుకలు, పందికొక్కులు నాశనం చేస్తున్నాయని వాటికి మందు కలిపిన బియ్యం పెట్టారు. ఆ తర్వాత అవే బియ్యాన్ని దారి పక్కన పడేశారు. నిత్యం ఆ దారి వెంట వెళ్లే ఆ మూగజీవాలు ఆహారంగా తీసుకోవడంతో 10 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. మరికొన్ని అస్వస్థతకు గురయ్యాయి. చనిపోయిన గొర్రెలతో మూగజీవాల యజమానులు గిడ్డంగుల సంస్థ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. మూగజీవాల మృతికి కారణమైన వారు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు కవులు, రచయితలు కూడా కలం కదిలించాలని సిబిఐ పూర్వ జేడీ లక్ష్మీనారాయణ కోరారు. విజయవాడ వేదికగా జరుగుతున్న ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో ఆయన పాల్గొన్నారు. మాదక ద్రవ్యాల వైపు యువతరం వెళుతుంది.
చిన్న చిన్న గ్రామాల్లో చూసినా కూడా మాదక ద్రవ్యాలు పెరిగిపోయాయి. ఉడతా పంజాబ్ అనే దాన్ని చూసాం, కానీ ఇవాళ అన్ని చోట్ల ఆ సమస్య వచ్చేసింది. ఇప్పుడు డ్రగ్స్. ఆ రోజుల్లో కళ్ళు మానండోయ్ బాబోయ్ కళ్ళు తెరవండోయ్ అనే పాట ఎంతో చైతన్యాన్ని తీసుకొచ్చింది. కాబట్టి అదే వ్యాసలో మేమంతా కూడా సమాజంలో మీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం. ఎప్పుడు మీ కళలు ఈ డ్రగ్స్ సమస్యను ఈ సమాజం నుంచి పారద్రోలే రచనలు మీరు ఎప్పుడు చేస్తారో అని, మేము తుపాకీతో సాధించనిది మీరు కలంతో సాధించగలరని ఆ విశేషమైన నమ్మకం నాకుంది. అందుకనే మేము ఎక్కడైనా సోదాలు చేసినప్పుడు మొదట అక్కడ సాహిత్యం ఏముంది అని మేము చూస్తాం. ఎందుకంటే సాహిత్యం ఎంత ప్రభావం చూపిస్తుందో మనుషుల మీద అన్నది అది కూడా మా ఇన్వెస్టిగేషన్లో ఒక భాగం. ఈ రాబోయే 10 సంవత్సరాల్లో రాబోయే మార్పుల కోసం మేము ఏ విధంగా మా భూమికను పోషించాలి అని చెప్పి ఇందులో మీరంతా కూడా నిర్ణయించాల్సిన ఒక సమయం వచ్చింది అని నేను అభిప్రాయపడతాను. టెక్నాలజీ కన్నా ముందుగా వెళ్ళగలిగేవారు కేవలం కవులు, రచయితలు మాత్రమే అన్న ప్రగాఢమైన విశ్వాసం నాకుంది. టీఎస్ఆర్టీసీలో కొత్త బస్సులు వస్తున్నాయి. ప్రయాణికుల సౌకర్యార్థం అత్యాధునిక సాంకేతికతతో కూడిన సరికొత్త సూపర్ లగ్జరీ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ ఇవాళ సుమారు 50 బస్సులను ప్రారంభించనున్నారు. ప్రయాణికులకు సౌకర్యవంతమైన సేవలను అందించేందుకు టీఎస్ఆర్టీసీ కొత్త బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. 392 కోట్ల వ్యయంతో అధునాతనమైన 1016 బస్సులను కొనుగోలు చేయాలని సంస్థ నిర్ణయించింది. 630 సూపర్ లగ్జరీ, 130 డీలక్స్, 16 స్లీపర్ బస్సుల కొనుగోలుకు యాజమాన్యం టెండర్లను ఆహ్వానించింది. ఇందుకు సంబంధించి అన్ని బస్సులు వచ్చే మార్చి నాటికి ఆర్టీసీ చేతికి అందనున్నాయి. తొలి విడతగా రాష్ట్రానికి వచ్చిన 50 బస్సులను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ ప్రారంభించనున్నారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్పై మధ్యాహ్నం 2 గంటలకు ఆయన కొత్త సూపర్ లగ్జరీ బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నారు. కొత్త సూపర్ లగ్జరీ బస్సుల్లో సాంకేతికతను జోడించారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ట్రాకింగ్ సిస్టంతో పాటు పానిక్ బటన్ సదుపాయం కల్పించారు. ఇబ్బందులు ఎదురైతే ఈ బటన్ను నొక్కగానే ఆర్టీసీ కంట్రోల్ రూమ్ కు సమాచారం అందుతుంది. అధికారులు స్పందించి తక్షణమే అవసరమైన చర్యలు తీసుకుంటారు. ప్రతి బస్సులోనూ సౌకర్యవంతమైన 36 రీక్లైనింగ్ సీట్లున్నాయి. ఎల్ఈడీ డిస్ప్లే బోర్డులను ఏర్పాటు చేశారు. సెక్యూరిటీ కెమెరాలతో పాటు ప్రతి బస్సుకు రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్ కెమెరా కూడా ఉంది. ఫైర్ డిటెక్షన్ అండ్ అలారం సిస్టమ్ ఏర్పాటు చేశారు. బస్సులో ఉష్ణోగ్రత పెరిగినా అలారం మోగుతుంది. అగ్ని ప్రమాదాలు జరిగితే FDAS విధానం వల్ల వెంటనే చర్యలు తీసుకోవచ్చు. నారు పోసిన నుంచి పంట విక్రయించేదాకా అన్ని దశల్లో రైతులు దగా పడుతున్నారు. హనుమకొండ జిల్లా కౌకొండలో ఓ ప్రైవేట్ కంపెనీ అన్నదాతల్ని నిండా ముంచింది. నాసిరకం మిర్చి నారు అంటగట్టింది. 2 నెలలు కావస్తున్నా మొక్క ఎదుగుదల లేదు. మోసపోయామని తెలుసుకునేలోపే పెట్టుబడి తడిసి మోపడైంది. ప్రైవేట్ కంపెనీపై చర్యలు తీసుకొని తమను ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. హనుమకొండ జిల్లా నడికొడ మండలం కౌకొండ గ్రామానికి చెందిన రైతులను ఓ ప్రైవేట్ కంపెనీ వంచింది. తమ దగ్గర మిర్చి నారు తీసుకుని పండిస్తే పంటను తామే కొంటామని నమ్మబలికింది. మేలు రకం మిర్చి క్వింటాకు 29,000 చెల్లిస్తామని చెప్పినట్లు రైతులు చెబుతున్నారు. ప్రైవేట్ కంపెనీ ప్రతినిధుల్ని నమ్మిన కర్షకులు మిర్చి నారు తీసుకుని పంట సాగు చేశారు. 2 నెలలు దాటినా నాటిన మొక్క నాటినట్లే ఎదుగుదల లేక ఎండిపోయింది. అప్పులు తెచ్చి క్రిమిసంహారక మందులు పిచికారీ చేసినా ఫలితం లేదు. కారు పట్టుకొని ఒక 5-6 లక్షలు మాకు 29,500 క్వింటల్ మేము కొంటాం, మాదే నారిస్తాం, డబ్బులు తీసుకొని ఇస్తాం అని మాకు అందరికీ ఆశ పెట్టిండు. పైసలు కట్టి మనిషికి 10,000 కట్టి నారు తీసుకొని నారు పెట్టినా కానీ 2 నెలలు అవుతుంది. అది ఎలాంటి డెవలప్ లేదు. అది ఎన్ని మందులు కొట్టినా వస్తలేదు. వాళ్ళు చెప్పిన మందులు కూడా కొడతాను. మేము బెనివి కొట్టినాము, అన్నీ కొట్టినా అది ఏమాత్రం డెవలప్ అవుతలేదు. ఇక్కడ మా ఊరు ఆయనే పట్ల శంకర్రావు అని వాళ్ళని తీసుకొచ్చిండు. ఆయన ఆ శంకర్రావుని అడిగితే మీరు ఫోన్ చేసుకొని నాకేం అవసరం, మీ సొమ్ముదని వాళ్ళ సొమ్ముదని అని మమ్మల్ని ఆయన బెదిరిస్తాను. 29,000కు క్వింటాలు మంచి మిర్చి, 27,000కు తాలు మిర్చి కొంటామని మాకు ఇక్కడ బాండు ఇస్తామన్నారు కానీ ఇవ్వలేదు. ఒక్కొక్క రైతుకు 60-70 వేల నష్టం జరిగింది. ఇప్పటికీ ఈ 60-70 వేలతోని ఈ పంట మొత్తం పోయింది. ఆ నష్టం కట్టియాలి ఇప్పుడు ఈ కంపెనీ వాళ్ళు.
ప్రైవేట్ కంపెనీ మాయలో పడి ఎకరాకు 50,000 రూపాయల వరకు పెట్టుబడి పెట్టామని ఇప్పుడు నిండా మునిగినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైసా కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేదని వాపోతున్నారు. వ్యవసాయ అధికారులు తమను పట్టించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. శంకర్రావు దవతవాది శంకర్రావు ఇవాళ పొగాకు తీసుకొచ్చిండు. ఒక 2 సంవత్సరాలు పొగాకు పెట్టినాం. పొగాకు కొద్దిగా మంచిగా అనిపించింది. సారా నమ్మి దవతవాది శంకర్రావు నమ్మి తోట పెడితే అసలు తోట కోలుకునే పరిస్థితి లేదు. ఎకరాన 50-60 వేలు దాకా పెట్టుకున్నాం. అసలు ఆ తోట కోలుకత్తలేదు. ఎన్ని మందులు కొట్టినా మాకు అదైతే లేదు. సార్లో ఫోన్ చేస్తే అత్తలేరు, చూస్తలేరు. మేము ఇట్నే నష్టపోతాను. దానికి ఎన్ని మందులు వచ్చినా కంట్రోల్ అవుతలేదు. నాకు దాని నష్టపరిహారం కట్టేలా సార్. సెప్టెంబర్ వస్తుంది కాస్తుందంటే డిసెంబర్ జనవరిలో పెట్టినా కానీ కాస్తుంది, మీకు ఆ నమ్మకం ఇస్తానా, గ్యారంటీ ఇస్తానని చెప్పి సార్లు వాళ్ళు కంపెనీ వాళ్ళు చెప్పగానే అట్లయితే వాళ్ళు భరోసా ఇచ్చిన కావచ్చు అని మేము పెట్టినాం. 15 రోజుల కాంచెల్లి సార్లకు ఫోన్ చేస్తే ఎవరు అర్చలేదు, దీనికి స్పందిస్తలేరు. ఇది చూసి సార్లు ఏవో కానీ వాళ్ళు దీని మీద చర్య తీసుకొని మాకు ఏమన్నా నష్టపరిహారం కట్టియాలని మేము వేడుకుంటున్నాం సార్లు. నాసిరకం నారును అంటగట్టిన కంపెనీపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర దేశ రాజధాని ఢిల్లీకి చేరుకుంది. ఈ ఉదయం 6 గంటలకు హర్యానా నుంచి ఢిల్లీలోని ఫరీదాబాద్ ఎన్హెచ్పిసి మెట్రో స్టేషన్ వద్దకు రాహుల్ గాంధీ చేరుకున్నారు. సాయంత్రం 4:30కు ఎర్రకోట వద్దకు యాత్ర చేరుకునే అవకాశం ఉంది. యాత్రలో భాగంగా రాజ్ఘాట్కు వెళ్లనున్న రాహుల్ జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులర్పించనున్నారు. భారత్ జోడో యాత్ర ఢిల్లీ చేరగానే బదర్పూర్ మెట్రో స్టేషన్ వద్ద మాట్లాడిన రాహుల్ కేంద్రంలోని భాజపా సర్కార్పై విమర్శలు గుప్పించారు. కొందరు వ్యక్తులు ద్వేషాన్ని వ్యాపింపజేస్తుంటే సామాన్య పౌరుడు ప్రేమ గురించి మాట్లాడుతున్నాడని చెప్పారు. ప్రతి రాష్ట్రంలోనూ లక్షల మంది ప్రజలు జోడో యాత్రలో భాగస్వాములయ్యారని వివరించారు. విద్వేషమనే మీ మార్కెట్లో ప్రేమ అనే దుకాణం తెరిచామని ఆర్ఎస్ఎస్, బీజేపీలకు రాహుల్ గాంధీ సూచించారు. ఢిల్లీలో భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ పాల్గొన్నారు. రాహుల్తో కలిసి ఆమె స్వల్ప దూరం నడిచారు. భారత్ జోడో యాత్రలో సోనియా పాల్గొనడం ఇది రెండోసారి. గతంలో కర్ణాటకలో యాత్ర జరుగుతున్నప్పుడు ఆమె పాల్గొన్నారు. బీహార్లోని తూర్పు చంపారణ్ జిల్లాలో ఇటుకబట్టి చిమ్నీ పేలిన ఘటనలో మృతుల సంఖ్య 9కి చేరింది. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో 7గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన వారిలో మరో 2 కూడా ప్రాణాలు కోల్పోగా 8 మందిని ఆసుపత్రిలో చేర్చినట్లు మోతీహరి జిల్లా కలెక్టర్ వెల్లడించారు. రామ్గద్వా పోలీస్ స్టేషన్ పరిధిలో నరీర్గిర్ గ్రామంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికంగా ఉండే ఇటుకల పరిశ్రమలో పచ్చి ఇటుకలను కాల్చేందుకు నిప్పు పెట్టగా చిమ్నీ పైభాగంలో పేలుడు జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాలతో సహాయ చర్యలు చేపట్టి బాధితులను ఆసుపత్రికి తరలించారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం నరీర్గిర్ చిమ్నీ పేలుడు ఘటనపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి 50,000 చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. శబరిమల నుంచి తిరిగి వస్తున్న వాహనం ప్రమాదానికి గురై 8 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. థేనీ జిల్లా ఇరైచపాలెం గ్రామానికి సమీపంలోని కములి పర్వత ప్రాంతంలో 10 మంది అయ్యప్ప భక్తులతో వెళ్తున్న కారు 40 అడుగుల లోతులో లోయలో పడిపోయింది. కారులో ఉన్న 8 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో లంగంలోకి దిగిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయ చర్యలు చేపట్టారు. మృతదేహాలను వెలికితీశారు. తీవ్రంగా గాయపడిన 2ని ఆసుపత్రికి తరలించారు. బాధితులంతా అండిపట్టి జిల్లాలోని షణ్ముగ సుందరపురం గ్రామానికి చెందినవారని అధికారులు తెలిపారు. డ్రైవర్ వాహనంపై అదుపు కోల్పోవడం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఉక్రెయిన్తో యుద్ధం నెలలుగా సాగుతున్న వేళ తమ ఆయుధ సంపత్తిని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పరిశీలించారు.
తులా ప్రాంతంలో పర్యటించిన పుతిన్ రక్షణ పరిశ్రమ కార్యనిర్వాహక అధికారులతో సమావేశమయ్యారు. గగనతల రక్షణ వ్యవస్థలు, ట్యాంక్ విధ్వంసక ఆయుధాలను పరిశీలించారు. వాటి పనితీరు, విశిష్టతలను అడిగి తెలుసుకున్నారు. యుద్ధ నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు రష్యా ఆయుధాలను మరింత ఆధునీకరించాలని ఆయన కోరారు. సైనిక బలగాలకు అవసరమైన ఆయుధాలు, సామాగ్రి, వస్తువులను సరఫరా చేయాలని స్పష్టం చేశారు. రష్యా ఆయుధాల డిజైనర్లు, ఇంజనీర్లు యుద్ధక్షేత్రానికి స్వయంగా వెళ్లి తమ ఆయుధాలు ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకుంటున్న తీరును పుతిన్ వివరించారు.